हाइड्रा कमिश्नर रंगनाथ ने कहा है कि वो ऐसे इक़दाम को नजरअंदाज नहीं करेंगे जिनसे लोगों को परेशानी हो। रंगनाथ ने मुकामी लोगों की दरख्वास्त पर हैदराबाद के हिमायतनगर में वाक़ आदर्श बस्ती का दौरा किया। मुकामी लोगों ने शिकायत की कि बस्ती में सीवरेज और वाटर सप्लाई की लाइनों को नुकसान पहुंचा है, इसलिए इन्होंने वाटर वर्क्स और GHMC के ओहदेदारों के साथ मुकामी लोगों से तफसीलात के बारे में पूछा। पता चला कि जो पाइपलाइन 8 इंच होनी चाहिए थी वो कुछ जगहों पर 4 इंच की थी, जो लीकेज की वजह बनी है। रंगनाथ ने यह भी यकीन दिलाया है कि बस्ती में गैर मुतवक्के नाले पर दीवार तामीर की जाएगी। रंगनाथ ने वाज़ेह किया है कि मुकामी तौर पर कुछ गैर कानूनी तामीरात की वजह से निकासी आब के मसाइल पैदा हुए हैं और ऐसी तामीरात के खिलाफ सख्त कार्रवाई की जाएगी। मुकामी कॉर्पोरेटर महालक्ष्मी रमन गौड़ ने मुकामी लोगों की दरख्वास्त पर यहाँ आने और मसाइल का हल फ्राहम करने के लिए हाइड्रा कमिश्नर का शुक्रिया अदा किया है। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। ఇక్కడ కొంత స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన కంప్లైంట్ దాని నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఆ స్థానికుల కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ పైప్ లైన్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళంతా వచ్చి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కలుషితమయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది, అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక అపాయింట్మెంట్ కంప్లైంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్తీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రిక్ట్ అయింది, అంటే 8 అంగుళాలు ఉండాల్సింది కొన్ని చోట్ల 4 అంగుళాలకు వచ్చినాయి. అట్లా కూడా ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పినారు. సో అన్నిటినీ అంటే వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్స్ది ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్తీలో మాకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు ఒక భయాందోళనతో వీళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ అపోహలు ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు. సో ఇప్పుడు ఇటు బస్తీ వాళ్ళ ఏదైతే ఆందోళన లేదా సమస్య ఉందో దాన్ని పరిష్కరించి అది 8 అంగుళాల నుంచి 4 అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం 8 అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్తీలో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. పెద్ద ఖర్చు కూడా కాదు, అది 4-5 లక్షల లోపల అయ్యేటటువంటి చిన్న సమస్యలు. అండ్ అట్లానే ఈ బస్తీ నుంచి మన అపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒక 4-5 పైపులు డ్యామేజ్ అయినాయి. ఆ పైపులు కూడా చేంజ్ చేస్తే కూడా ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి ఇంజనీర్స్, వాటర్ బోర్డు వాళ్ళు, GHMC కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు. సో వారు చెప్పారు. ఇక్కడ స్థానికంగా ఈ బస్తీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చినారు. దీంతోపాటు ఇక్కడ మనకి ఈ వెనకాల నాలా వెళ్తున్నది, ఈ నాలాలో కూడా కొంచెం రిటెన్షన్ వాల్ సమస్య కూడా చెప్పినారు. దాన్ని కూడా ఇమీడియట్గా రిటెన్షన్ వాల్లో అక్కడ ఒక మస్జిదును, ఒక 2-3 పేదల ఇల్లులు ఉన్నాయి. దాన్ని కూడా మనం వీలైనంత వరకు మనం దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని మనం రిటెన్షన్ వాళ్ళు కట్టేదానికి కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా రేపు SNDP వాళ్ళతో కూడా మేమంతా కూర్చొని 1-2 డేస్లో దీనికి పరిష్కారం కూడా చేసి రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే 35 మీటర్లు ఏదో ఉన్నదో దాన్ని కంప్లీట్ చేస్తాం. అండ్ అట్లనే ఇక్కడ ఇంకొక ఏదో ప్రాబ్లం కూడా చెప్పినారు. ఒక 3 ఇల్లులు లేదా వాళ్ళు ఆక్రమించి నాలా మీద కట్టేయటంతో ఇక్కడ ఉన్నటువంటి 4-5 కాలనీస్ అన్నిటి కూడా ముంపున్నదని, అట్లాంటివి ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించి ఇమీడియట్గా ఆ కాలనీస్కి ముంపు ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా పర్మనెంట్ నివారణ అనేది చేయడానికి హైడ్రా పనిచేస్తుంది. ఏమన్నా అయిందనుకో వాళ్ళే పట్టుకుంటాం. మరి చెప్పినావు కదా ఇది ఏందని చెప్తాం. రేపు అప్పుడు అన్ని ఆపేస్తాము. పైన జాబి బస్సు ఒక్కసారి చూడాలి సార్, అది మీరు చూస్తే పక్క జరిపి పోతారు అనమాట. చెప్తున్నారు కదా మాట్లాడాడు వాటర్ కంప్లీట్ చేసాం. ఈసారి రైనీ సీజన్ లో ఎవరు కూడా ఇళ్లలో నీళ్ళు రాకుండా సేఫ్ జోన్ అయ్యారు. బాగా వచ్చింది. శాంక్షన్ ఇచ్చి మనం మొత్తం అంతా కూడా దానిలోకి అక్కడ ఒక కొత్త మోటార్ సిస్టమ్ కూడా పెట్టాము. ఈవెన్ ఎక్స్ట్రా వచ్చిన రేపటినాడు ఎప్పటికప్పుడు మనం అక్కడి నుంచి బయటికి ఆ నాలలోకి కలిపేస్తాం. సో ఆ విధంగా మనం నాలా ఉంది సార్, అదంతా నాలా వర్క్ చేసాం, కంప్లీట్ అయింది. అదంతా అయిపోయిన ఇష్యూ లేదు. ఇదేంటంటే ఇది ఒక డ్రైనేజ్, పైనుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్ అన్ని మ్యాన్యువల్స్ ఓపెన్ చేసి చెక్ చేశాం. ఆ ఫ్లో అంతా అటే ఉంది, ఇట్లేనే లేదు. వీళ్ళందరూ ఇట్లుంది అంటున్నారు. మేము ఆల్రెడీ చెక్ చేసాం. మేము 2 మ్యాన్యువల్కి వెళ్ళి ఒకటండి, మనం కొన్ని ప్రిజంప్షన్స్ మీద మనం వీఆర్ గోయింగ్ అహెడ్. సో ఆ నీళ్లు అటు పోతున్నాయి. ఇక్కడ ప్రాబ్లం అయితే కనుక మనం ఇమ్మీడియట్ గా వీ హ్యావ్ టు స్టాప్ అది. సో అది చూద్దాం, అది అంతేగాని నువ్వు నందు చందు మాకు ఏంటి అవసరం లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోతాం. ఇంజనీర్లు చెప్పిన దాన్ని ప్రతివాడు ఇంజనీర్లు ప్రతివాడు తోపోయినాడు అనుకో, ఇక మేము అంతా సంస్థలని మూసుకొని నిన్ను పెట్టి నడిపిస్తారన్నారు. ఏంటంటే ఇప్పుడు నుంచి చాలా కాలం నుంచి పైన వర్క్ నడవలేదు, అది కూడా మనం చేపిద్దామన్నాం. మొన్న ఏంటంటే లాస్ట్ మూమెంట్లోకి వచ్చాక మనకి తీసుకొచ్చారు ఆ లైన్ మ్యాచింగ్ కుదరాలని. అక్కడ కూడా మనం శాంక్షన్ తెచ్చాము. ఇప్పుడు శాంక్షన్ ఇచ్చి కలిపితే ఆ డ్రైన్ వర్క్ కూడా ఇట్లా
క్లియర్ గా అది కూడా వెళ్ళిపోతాయి. చేయొచ్చు మనం. మనం చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ బస్తీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తీసుకొచ్చి మా లైన్ లో కలిపేస్తారేమో, ఇప్పుడు అటు సైడ్ వాళ్ళకి ఇబ్బంది, అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అని వీళ్ళు లేదు, మరి ఇటు సైడ్ అంతా. मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।